ఆ గెటప్ గాని, సో అంటే క్యారెక్టరైజేషన్ మీకు గాని మేకప్‌కి సంబంధించి లేడీస్‌కి ఎక్కువేస్తారు. ఒక 3, 4 అవర్స్ రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా! మీరు 4 అవర్స్ అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాళ్ళ ఆ అర్థం విషయంలో గ్రేట్ చేసుకున్నారా పోనీ? అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి. మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. ఓపిక మిగతా విషయాల్లో? ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ కాదని అంటలేదు. మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దామంటే 3 గంటల ముందే కూర్చొని వేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ. ఓకే. డైరెక్టర్ గారు, డైరెక్టర్. సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్గా తెలుగులో కావచ్చు, మన దేశంలో చాలా తక్కువ. బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు? రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ? ఫిక్టిషియస్ అండి ఇది. మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఆర్ ఎవరికైతే తెలియదో, చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు. మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు. ఆబ్వియస్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు, ఆ కోవకు చెందింది తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్. అలా ప్రయత్నిద్దామనే ఇది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మదం ఎక్కుతుంది. డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. సో ఆ ఒక యాంగిల్ని, అంటే మగవాడికి ఆల్రెడీ మదం ఉంది, అది వెరీ క్లియర్. దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ. సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే. మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేం కాదు. ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ కేరళ, ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ అస్సాం. సో ఒకప్పుడు యాక్చువల్లీ అలాగే ఉండేవి. ఇంకా సనాతన ధర్మంలో ఇంకా బ్యాక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మాతృస్వామ్యంకి సంబంధించిన విషయాలు అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇంత కొంత తెలిసిన విషయాలు ఉన్నప్పుడు దాన్ని కథకి ఎలా పెట్టుకోవచ్చు అనేది. అంటే మీరు టీజర్ లో చెప్పినట్లు మగపిల్లల్ని చంపేసేంత వ్యవస్థ చూసారంటారా? అదే, ఇది ఫిక్టిషియస్ డెఫినెట్ గా. ఇప్పుడు మరి ఆడపిల్లల్ని చంపేస్తున్న వ్యవస్థ అనేది అది చూసాం కానీ ఇది చూడలేదు కదా, అందుకే అడుగుతున్నా. లేదు, అది సినిమాటిక్ డ్రామా కోసం చేసింది. బట్ ఇలాంటిది ఉన్నాయని నేను అనుకోను, ఉండకూడదనే కోరుకుంటాను. శ్రీ విష్ణు గారు, అంటే మీరు ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్, సక్సెస్ఫుల్ హీరోగా తీసుకున్న సబ్జెక్ట్ అయితే ఒక అంటే ధైర్యం అని చెప్పాలి. సో ఎందుకంటే జెండర్కి సంబంధించి చెప్తున్నారు. బేసికల్లీ స్టోరీ అంతా 2.5 గంటలు చెప్పి ఎండింగ్లో లేడీస్ గ్రేట్ అని వదిలేస్తారు. నిజంగా గ్రేట్ అని చెప్తారా లేకపోతే ఏంటి అసలు? లేదు, అంటే మాకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి వదిలేస్తారు అలా ఎండింగ్లో? లేదు, అలాంటి టాక్టిక్స్ ఏమి ఆడ గొప్ప మగ గొప్ప అది కాదండి. చాలా అందరూ ఈ ప్రజెంట్ డేస్లో అందరూ సాటిస్ఫై అయ్యే ఇదే ఉంటుంది అనమాట ఎండ్కి వచ్చేసరికి. అంటే స్టోరీ చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఆ లైన్ కొంచెం టిపికల్ అనిపించిందా? ఎట్లా అనిపించింది మీకు అసలు? నాకు ఆశ్చర్యం వేసిందండి. చెప్తున్నాను కదా, కథ ఎన్నంతసేపు అంటే దీన్ని అంటే ఇది సినిమా కింద చెయ్యొచ్చా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో హసిత్కి, నేను నిజంగా ఆశ్చర్యపడ్డా. అబ్బా, అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా అని నిజంగా థ్రిల్ అయ్యానండి. దానికి తోడు ఆ కథలో ఉండే లేయర్లు దాని తర్వాత ఒకటి వచ్చే విధానం, ఆ స్క్రీన్ ప్లే విధానం, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా నేను కథ రోజు నేను అనుకున్నా, నా అదృష్టం అనుకున్నానండి, అంతే. అయితే మీ డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే కనుక లాస్ట్ మూవీలో కొంచెం ఫాస్ట్గా వచ్చేసి డైలాగ్స్ అన్నీ కూడా కొంతమందికి అర్థం కాలేదు, బీ క్లాస్ ఆడియన్స్కి అనేది కూడా వచ్చింది. అందుకనే కమర్షియల్గా కూడా కొంచెం ఓ మెట్టు దిగింది. స్టోరీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. బట్ దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా విషయంలో పౌరాణిక పాత్ర టైప్లో కూడా వెళ్ళారు. మరి మీ డైలాగ్ డెలివరీ విషయంలో ఏం చేస్తారు? చూస్తారు. అరే కాసేపు ఆగండి రా, క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఎందుకు? అశిత్ గారు, హాయ్ సార్. మీ ఫస్ట్ సినిమా చూసాం, రాజరాజ చోళ, అచ్చ తెలుగు టైటిల్. అండ్ ఈ సినిమాకి అచ్చ తెలుగు సినిమా అని అంటున్నారు, కానీ స్వాగ్ అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? తెలుగు టైటిల్. సో ఇది శ్వాగనిక వంశానికి స్వాగతం అనేది క్యాప్షన్, ఉపశీర్షిక. దాని షార్ట్ అంత పెద్దది టైటిల్ గా చెప్తే అసలు ఎవరు ఇంగ్లీష్ టైటిల్ అయిపోతుంది. సో అది సడన్ గా కుదించి స్వాగ్ అని చెప్పదు. బట్ స్వాగ్ ఈజ్ ఆల్సో వర్డ్. ఇప్పుడు తిరుగుతున్న మీమ్ ఎలా అయితే ఒక వర్డ్ అయిపోయిందో, స్వాగ్ కూడా అలా ఒక వర్డ్ అయిపోయింది. సో అది యాప్ట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? కరెంట్ థింగ్స్ ఏవైతే ఇందాక మ్యామ్ కి చెప్పాను, అదే కరెంట్ సొసైటీ థింగ్స్. విష్ణు గారు, ఇప్పుడు నార్మల్గా టూ మెనీ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క యాక్టర్కి రికార్డు ఉంది, దట్ ఈస్ కమల్ హాసన్. అంటే ఆయనకి అంత పొటెన్షియల్ ఉంది, ఆ క్యారెక్టర్స్ అన్ని బాగా చేసాడని పేరు కూడా వచ్చింది ఆయనకి. ఇప్పుడు మీరు యు ఆర్ ఆల్సో ప్లేయింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వాట్ ఆర్ యువర్ గట్స్ ఇన్ డూయింగ్ దట్ అండి? అంటే యూ వాంటెడ్ టు డూ దట్, యూ లవ్డ్ ఇట్, ఆర్ స్టోరీ డిమాండెడ్ ఇట్? అంటే నాకు ఈ కథని వరకు ఎప్పుడు ఆ థాట్ లేదు నిజంగా.
హసిత్ మరి నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు, హసిత్నే అడగాలి. టెల్ మీ హసిత్, యూ కెన్ ఆన్సర్ దిస్. యా అంటే నాకు ఫ్రాంక్లీ స్కోప్ ఉండుంటే ఈ స్టోరీ నేను కమల్ హాసన్ గారితోనే చేసేవాడిని. బట్ కానీ నాకు ఎదురుగా కనపడినప్పుడు శ్రీ విష్ణు గారికి మించిన తెలుగులో కమల్ హాసన్ గారు నాకు కనపడలేదు. హీఈస్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఐ హావ్ సీన్. తెలుగు కమలాషన్ అనొచ్చండి. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇంకా నేను చెప్తే బాగోదు, అది ఇందాక ఆయన అన్నారు కదా దిమ్మ తిరిగిపోతుందని. ఐ థింక్ అది ఉంటుంది సినిమాలో. అంటే కాదు, విశ్వప్రసాద్ గారిని మీరు కమల్ హాసన్ కావాలని అడిగారా? ఆయన ఇవ్వలేదా? అంటే నాకు నా తాహత ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళలేదు. బట్ ఆయనకుంది కదా ఆ తాహత, హీ కెన్ బ్రింగ్ కమల్ హాసన్. అది నేను ఇంకా నెక్స్ట్ ఉందండి, ఇది స్వాగ్ అంటే ఏదో ఒక దాంతో అయిపోయే కథ కాదు ఇది. బట్ వాట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ ఇన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఒక యాక్టర్గా మీ ఎంజాయ్మెంట్ ఏంటి? చేసినప్పుడు నిజంగా 4 hours ఇందాక మేకప్ వేసుకుని ఆ ప్రాసెస్లో తప్పితే నేను ఎప్పుడూ ప్రిపేర్ కూడా అవ్వలేదండి ఈ క్యారెక్టర్కి. కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసి శ్రీ విష్ణు అనేవాడు ఒక క్యారెక్టర్లో కూడా మీకు కనిపించడు, అసలు మీకు క్యారెక్టర్లే కనిపిస్తాయి సినిమా మొత్తం అంతా కూడా. శ్రీ విష్ణు గారు ఇక్కడ. సో హాయ్ మై సెల్ఫ్ హేమమాలి హియర్. Hello. సో చూస్తే అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించినాయి. మొత్తం ఓవరాల్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో? ఎనీ కౌంట్? 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. 4 to 5 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ బాగా ఛాలెంజింగ్ అనిపించింది మీకు? అంటే మేకప్ వైజ్ కొంచెం టైం పట్టే క్యారెక్టర్ బాగుపోతుంది. సో అవన్నీ అంటిస్తారు కదా, అది కొంచెం అది పెట్టుకుని అది మంచి పీక్ సమ్మర్లో చేసాం. మేబీ దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, తప్పితే మిగతా అన్నీ. హసిత్ గారు, రాజరాజ చోరాలో కూడా మీరు ఆయన్ని డిఫరెంట్ గెటప్స్లో చూపిస్తూ ఉన్నారు. మీకు శ్రీ విష్ణు గారిని చూస్తేనే ఆ ఫ్యాంటసీ వస్తుందా ఏంటి? అంటే ఆయన కనిపించగానే ఎన్ని గెటప్లన్నా వేయించవచ్చు అన్న స్కోప్ ఉంటుందా మీకు? ఇందులో కూడా రాజు గెటప్ టైప్ వేయించారు, అందులో కూడా దొంగతనం కోసం కాబట్టి ఇది. బట్ ఇందులో అదే ఇందాకన్నట్టు ఆయనలో వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ద యాక్టర్ ఇన్ హిమ్ ఒకటి సరిపోదు. మేకప్లు అనేవి పూతలు, అవి తీసేసినా సరే హీ విల్ స్టిల్ బిహేవ్ దట్ వే అన్ని రకాలుగాను. సో ఆ కిక్ అంత ఈజీగా తీరదు విష్ణు గారితో. ఇందాక లాస్ట్లో సౌండ్ ఉంది కదా, అది ఎవరి ఇంప్రూవైజేషన్? అది ఏమో అప్పుడు ఆ గెటప్ వేసుకున్నప్పుడు అనాలనిపించింది, అనేసి క్యాప్చర్ చేశారు. అషిత్ గారు సార్, సో అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రమోషన్స్, ఇప్పుడు టీజర్ చూస్తాం, మొత్తం మీద అంతా బాగుంది. బట్ సర్ప్రైజింగ్ అనిపించింది మీరా జాస్మిన్ గారు. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చారు. మేము ఎప్పుడో గుడుంబ శంకర్, భద్ర ఆ టైంలో చూసాం. సో ఆ క్యారెక్టర్కి ఆవిడనే పిక్ చేసుకోవాలని చాయిస్ మీదేనా, లేకపోతే విష్ణు గారి? సో స్క్రిప్ట్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ ఎమోషనల్ క్యారెక్టర్స్ అండి మీరా గారిది. ఐ థింక్ అది ఆ లెవెల్ ఆఫ్ ఆల్రెడీ మనందరికీ సుపరిచయం అనిపిస్తూ తీసుకెళ్ళగలిగితే ఐ థింక్ అది ఇంకా చాలా బాగా పండుతుంది. సో మీరా గారు వచ్చిన కంబ్యాక్ లాగా కూడా ఉంటుంది అన్నట్టు వీ అప్రోచ్ అండ్ షీ లవ్ ద స్క్రిప్ట్. అట్లా ఇంకా అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ అన్ని క్యారెక్టర్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి, దీంట్లో కూడా మాకు అలాగే కనిపిస్తున్నారు. బట్ మీరేమన్నా ట్విస్ట్ ఇచ్చారా ఆవిడ క్యారెక్టర్? మీరా గారి క్యారెక్టర్ మీరా గారి క్యారెక్టర్ ట్విస్ట్ అంటే ప్రాబ్లీ ఇన్ ద మూవీ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, శ్రీ విష్ణు గారు